Hello, hi, welcome to various and Woodbridges. This is your Kiran Kodmuru. Yes, ఎట్టకేలకు తెలంగాణలో డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ అయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేశారు. 18th జూలై నుండి స్టార్ట్ అయిపోయి, దట్ ఈస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నుండి స్టార్ట్ అయిపోయి 5th ఆగస్ట్ రోజు ఎండ్ అవుతుందండి. లాంగ్వేజ్ పండిట్ హిందీ ఎగ్జామ్ తోటి ఎండ్ అయిపోతుంటుంది. కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. సో మరి నాకు తెలిసి ఈ బోర్డ్ పైన సరిగ్గా విజిబిలిటీ లేకుండొచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏ ఎగ్జామ్, ఏ రోజు, ఏ మీడియం, ఏ షిఫ్ట్ అండ్ సబ్జెక్ట్ ఏంటి, ఏ డిస్టిక్ వాళ్ళకి అనేది చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి మేజర్గా ఫస్ట్ ఏంటంటే ఈ థంబ్నెయిల్ చూడగానే ఫస్ట్ ఏంటంటే షెడ్యూల్ ఎప్పుడు కాదు, ఫస్ట్ గుండె గుబా అని కొట్టుకుంటుంది. అయ్యా వచ్చేసిందా, షెడ్యూల్ వచ్చేసిందా, సో నా ఎగ్జామ్ ఎప్పుడో, నేను ఎలా రాయాలో ఎగ్జామ్. ఫస్ట్ ఏంటంటే టెన్షన్ పడతారండి. టెన్షన్ పడకండి. సో ఇన్ని నెలలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయింది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. సో మనం ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్ రాయడానికే కదా. సో ఈ రోజు కాకుంటే 10 రోజుల తర్వాత కాకుండా నెల రోజుల తర్వాత ఎప్పుడో కంపల్సరీ రాయాల్సిందే. మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ని చూసి భయపడడం ఎందుకు, ఇంకా హ్యాపీగా ఫీల్ కావాలి. ఎవరైతే పర్ఫెక్ట్గా చదవరో వాళ్ళు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసి సంతోషపడతారు. మీరు టెన్షన్ పడుతున్నారంటే మీరు సరిగ్గా చదవలేని అర్థం, గుర్తుపెట్టుకోండి. కొంతమంది బాగా చదివి కూడా టెన్షన్ పడతారు. వాళ్ళకి ఇచ్చేటువంటి సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే షెడ్యూల్ని చేసి టెన్షన్ పడకండి. నేను పర్ఫెక్ట్గా చదివాను, 100% పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఫీల్ అవ్వండి అండ్ బీ వెరీ పాజిటివ్. సో అలా ఉంటేనే ఫర్దర్ మనకి మిగిలినటువంటి రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా రివిజన్ ఇవ్వగలుగుతాము. సో లేదంటే మళ్ళీ టెన్షన్ పడ్డారంటే ఫెయిల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మనం ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్ రాయడానికి, ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చింది, ఇంకా టెన్షన్ ఎందుకు దాని గురించి. రైట్, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయంటే 18th జూలై నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఎండింగ్ వచ్చేసి 5th ఆగస్ట్కి ఎండ్ అవుతుంది. సో సోషల్ స్టడీస్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ అదే రోజు మీకు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కూడా ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ పండిట్ హిందీ అయితే కనపడుతుంది. రైట్, ఇక్కడ మనం మేజర్గా దీంట్లో చూడాల్సింది ఏంటి అంటే మీ యొక్క ఫస్ట్ మీరు దేనికి అప్లై చేస్తారో పోస్ట్ చూసుకోండి. సెకండ్ కాలంలో ఉంటుంది, మీ యొక్క పోస్ట్ చూసుకోండి. మీ సబ్జెక్ట్ ఏంటి, పోస్ట్ ఏంటి చూసుకోండి. అండ్ సెకండ్ చూడాల్సింది ఏంటంటే మీడియం, తెలుగు మీడియం పోస్టా మీరు అప్లై చేసింది, ఇంగ్లీష్ మీడియం పోస్టా, హిందీనా, కన్నడనా, ఉర్దూనా, లేకుంటే ఏ మీడియంకి అప్లై చేస్తారో అది చూసుకోండి. ఫస్ట్ మీ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ చూసుకోండి, తర్వాత మీడియం ఆఫ్ ది పోస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ చూసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ చూసుకోండి. డిస్ట్రిక్ట్ చూసుకున్న తర్వాత లాస్ట్కి డేట్ చూసుకోండి. మీరు ఫస్ట్ డేట్ చూసుకోకండి, ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత మీడియం చూసుకోండి. అండ్ వెరీ కీన్గా మీ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉందా లేదా అనేది చూసుకోండి. ఇవి రెండు చూసుకొని డిస్ట్రిక్ట్ చూసుకున్న తర్వాత ఇది చూసుకున్నారనుకోండి, సో దట్ మనకి ఏ రోజు మనకి ఎగ్జామ్ ఉందనేది తెలుస్తుంది. సో జనరల్గా ప్రతి ఒక్క దానికి కూడా మనకు చూసినట్లయితే ఇక్కడ 2 షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నేను ఒక్కటి చెప్తాను, మీ యొక్క వాల్యుబుల్ టైంని అయితే నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. సో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి, జస్ట్ మీరు సెర్చ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ యొక్క షెడ్యూల్ అనేది పెట్టాను, డౌన్లోడ్ చేసుకొని సో మీ డేట్ ఏదైందో ఫలానా రోజు ఉన్న ఫలానా షిఫ్ట్లో ఉందనేది రాసేసుకోండి. సో దానికి అనుగుణంగా ఈ రోజు నుండి మీరు మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడుందో అప్పటి వరకు ఎన్ని రోజులు వస్తున్నాయో చూసుకోండి. దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది షెడ్యూల్ చేసుకొని అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో దీన్ని కేవలం మీకు మిగిలినటువంటి రోజులు కౌంట్ చేసుకోవడానికి అండ్ మీ నెక్స్ట్ ఫర్దర్ షెడ్యూల్ ఏంటి ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎగ్జామ్ ఎప్పుడు తెలుసుకోవడానికి, అంతే తప్ప టెన్షన్ పడడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18th రోజు ఉందండి. 18th జూలై రోజు ఫస్ట్ షిఫ్ట్లో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. మీడియం ఏ మీడియం వాళ్ళకంటే తెలుగు మీడియం వాళ్ళకు, ఈ 2 కూడా తెలుగు మీడియం వాళ్ళకే ఉన్నాయండి ఫస్ట్ ఎగ్జామ్. సో ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్లు ఇచ్చారు, మీ డిస్ట్రిక్ట్లు ఎక్కడ ఉందో చూసేసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లలో మీ ఎగ్జామ్. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో మీ డిస్ట్రిక్ట్ కనపడలేదు అనుకోండి, టెన్షన్ పడకండి. ఇంకెక్కడనో ఒక డేట్లో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం మీ డిస్ట్రిక్ట్ తోటి ఉన్నటువంటి ఎగ్జామ్ ఇంకెక్కడో ఉంటుంది. మీరు ఆ డేట్ ఎక్కడ ఉందని సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అది 3 pages ఉంది, నేను చదువుకుంటూ వెళ్ళాను కూడా 1 గంట సేపు టైం పడుతుంది. సో అన్నెసెసరీగా మీ టైంని కిల్ చేసిన వాడిని అవుతాను. సో ఇలా చెక్ చేసేసుకోండి, సరిపోతుంది. టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే ఏమీ కూడా లేదు. అండ్ బయోసైన్స్ వాళ్ళకి వచ్చేసి బయోసైన్స్ వాళ్ళది 24th రోజు ఉందండి ఎగ్జామ్. బయోలాజికల్ సైన్స్ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను. 24th జూలై రోజు షిఫ్ట్ 1 ఉంది, 24th జూలై షిఫ్ట్ 2లో కూడా బయోలాజికల్ సైన్స్ అండి.
తెలుగు మీడియం ఉన్నాయండి, తెలుగు మీడియం పోస్టులకు సంబంధించి. అదేవిధంగా బయాలజీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం కూడా 24th రోజునే 24 జూలై సెకండ్ షిఫ్ట్లో ఉంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 31st జూలై రోజు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఎగ్జామ్ ఉందండి. 31st జూలై, ఇక్కడ 31st జూలై రోజు షిఫ్ట్ 1లో చూసినట్లయితే మనకి ఇక్కడ బయాలజికల్ సైన్స్ అనేది కనపడుతుంది. 24th ఒకటి, 31st ఒకటి మనకి ఏంటంటే బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కనపడుతూ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి బయాలజికల్ సైన్స్ ఇక్కడ కూడా తెలుగు మీడియమే. అక్కడ డిస్ట్రిక్ట్స్ కనపడకుంటే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కనపడతాయి, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్. ఏమైనా ఈ షెడ్యూల్ కాపీలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్టికులర్గా మా డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా రాలేదు, దొరకట్లేదు, కనిపించాలంటే జస్ట్ నా నోటీస్కి తీసుకున్నా అండి, మనం రిప్రజెంట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకేనా? సో దట్స్ ఇట్, అంతకు మించి ఏం లేదు. అన్నెసెసరీగా మీ టైం అయితే కిల్ చేయదలుచుకోండి. ఒకసారి చూసుకోండి మీ ఎగ్జామ్ ఎప్పుడుంది, ఏ సంగతి అని, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా రివిజన్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. రివిజన్ ఇచ్చేటువంటి క్రమంలో ఎక్కువ మార్కులు ఉన్నటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అండ్ తర్వాత ఇలా గ్రాడ్యువల్గా వెళ్ళిపోండి. ఎక్కువ మార్కులు ఉన్నదానికి అధిక ప్రాధాన్యత, ఎక్కువ టైం ఇవ్వండి. అండ్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి, మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి. సో జనరల్గా ఎక్కడ చూసినా కాంటెంట్ కావచ్చు, మెథడ్ కావచ్చు, అధిక మార్కులు ఉంటాయి. అండ్ దెన్ ఫర్దర్ పిఏఈకి ఇవ్వండి, అండ్ దెన్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. లాస్ట్ ప్రయారిటీ జీకేకి ఇచ్చుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీడ్ నాట్ టు బిట్ టెన్స్. సో 80% టెన్షన్గా ఫీల్ కాకండి, హ్యాపీగా. ఇంకా ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడు షెడ్యూల్ వస్తుంది అనేసి చాలా టెన్షన్ పడి ఉంటారు. సో షెడ్యూల్ వచ్చింది కాబట్టి నో టెన్షన్, ఉన్నటువంటి డేస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ ఎవర్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటూ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి, కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఫైల్ ఉంది. దీంతో పాటుగా వాట్స్ బిహైండ్ యాప్కి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు బాగా అనిపిస్తే ఇది డౌన్లోడ్ చేసుకొని దాని నుండి కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ టెస్ట్ సిరీస్లు అయితే రన్ అవుతున్నాయండి, ఆల్మోస్ట్ ఎండింగ్ కూడా వచ్చాయి. గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయబడతాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.